హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీక్షితాలరామ్. నేను మీ వేదశ్రేణి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి అందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట. ఇప్పుడు చలికాలం కదా, చలికాలం టైంలో ఈ సోప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. ఇది వచ్చేసి శనగపిండితో చేస్తున్నా ఫ్రెండ్స్. ఇది శనగపిండి వల్ల మన స్కిన్కి అయితే చాలా ఉపయోగాలు ఉన్నాయి. శనగపిండి వాడడం వల్ల ఇంకా అది డైరెక్ట్గా తీసుకునే దానికంటే ఇలా సోప్ చేసుకొని డైలీ యూజ్ చేయడం చాలా మంచిది. మన స్కిన్కి అనేది చాలా బాగా పడుతుంది. ప్లస్ మనకు స్కిన్కు ఉన్న ఇన్ఫెక్షన్ అలాంటివి మొత్తం ఈ శనగపిండి అనేది రిమూవ్ చేస్తుంది అనమాట. ఇంకా ఈ సోప్ వచ్చేసి చాలా ఈజీ, చాలామంది కూడా ఇది యూజ్ చేసేదన్నమాట. ఇంకా ఎక్కువ అంటే చిన్నప్పుడు కూడా నలుగు పెట్టేటప్పుడు చిన్నపిల్లలకి శనగపిండి యూజ్ చేస్తారు కదా, అంటే ఫేస్లో గ్లోయింగ్ రావడానికి. ప్లస్ ఎప్పుడైనా కానీ ఫేస్ ప్యాక్ అలా చేసుకున్నప్పుడు శనగపిండి కూడా యూజ్ చేస్తారు. శనగపిండిలో చాలా అంటే స్కిన్కి సంబంధించినవి చాలా ఉపయోగకరణాలు అయితే ఉంటాయి. కానీ అది మనం డైరెక్ట్ తీసుకునే బదులు ఇలా సోప్ చేసుకొని డైలీ మనం శనగపిండి సోప్ అనేది వాడితే మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది. ప్లస్ ఇప్పుడు చలికాలం కాబట్టి చలికాలం టైంలో మనం సోపు మామూలుగా మనం వాడే సోప్స్ వాడేటప్పుడు చర్మం వచ్చేసి వైట్ కలర్లో, అంటే సోప్ అనేది మనకు చేతికి అలా అతుక్కుపోతుందన్నమాట. ఈ చలికాలంలో పగుళ్ళు, బుగ్గలు పగడం అలా అవుతుంది కదా. అలాంటి టైంలో మనం నార్మల్ సోప్స్ వాడేటప్పుడు అంత తెల్లగా అనిపిస్తూ ఉంటుంది, బుచ్చిబుచ్చిగా. అలా కాకుండా ఇలా శనగపిండి సోప్ అనేది మనం చలికాలంలో యూజ్ చేయడం వల్ల మనకు అలా తెల్లగా పొరులుగా కనపడకుండా, ప్లస్ మన చర్మం కూడా సున్నితంగా చాలా నాజుగ్గా చాలా కాంతివంతంగా కనిపించేలాగా చేసుకోవచ్చు. ఈ శనగపిండి సోప్ వల్ల అయితే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పేసి నేను ఇది ట్రై చేసి మీకు అందరికీ పెడుతున్నాను. నాకైతే ఈ వీడియో సక్సెస్ అయ్యింది. చాలా బాగా రిజల్ట్స్ వచ్చిందనమాట ఈ శనగపిండి సోప్ అనేది. అందుకే మీ అందరికి కూడా షేర్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ముందుగా అయితే మనం ఒక పియర్ సోప్ తీసుకోవాలి. ఈ సోప్ని ఈ విధంగా చిన్నగా తురిమి వేసుకోవాలన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం శనగపిండి సోప్ కోసం ఫస్ట్ మనం పియర్ సోప్ తీసుకొని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలనుకుంటే కట్ చేసుకోండి. లేదంటే ఇలా అయితే చాలా ఈజీగా చాలా త్వరగా అవుతుందన్నమాట. ఇలా తురిమేది ఉంటే కొబ్బరి తురిమేది ఈ విధంగా తురుము తీసుకోవాలన్నమాట. సోప్ అనేది ఇలా తురిమి తీసుకోవాలి. పియర్ సోప్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకోవాలన్నమాట. స్టవ్ పైన ఒక బౌల్ అనేది పెట్టేసి అందులో ఒక 2 గ్లాసెస్ అన్ని వాటర్ వేయండి. వాటర్ మొత్తం బాగా ఉడికిపోవాలన్నమాట. ఇలా వాటర్ అనేది బాగా వేడెక్కిన తర్వాత అందులో ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. గిన్నె వచ్చేసి దానికి తగ్గట్టు తీసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మనం పైన ఒక బౌల్ అనేది పెట్టేసి ఆ వాటర్లో ఇది సోప్ అనేది ఆ చిన్న బౌల్లో వేసుకోవాలన్నమాట. ఇలా ఆవిరితో మనకు ఆ సోప్ మొత్తం కరిగిపోవాలన్నమాట. ఇంతే ఫ్రెండ్స్, ఇంకా చాలా ఈజీగా మనం సోప్ అనేది చేసుకోవచ్చు. కింద చూసారు కదా, వాటర్ అనేది మంచిగా మరిగిపోతున్నాయి. ఆ వేడికే ఆ సోప్ అనేది కరిగిపోవాలి. అంటే డబల్ బౌలింగ్ సిస్టంతో చేయాలి సోప్ వచ్చేసి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లో ఒక 3 టేబుల్ స్పూన్ అంతా శనగపిండి అయితే తీసుకోండి. చూసారు కదా, 1 సోప్కి ఇలా 3 టేబుల్ స్పూన్ అంత శనగపిండి అయితే తీసుకున్నాను. ఇలా తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ఉంటలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు మరీ జారుడుగా కాకుండా ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా తిక్కుగానే చేసుకోండి, ఓకేనా. ఈ విధంగా పిండి అనేది కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు సోప్ కూడా మొత్తానికి కరిగిపోయింది ఫ్రెండ్స్. చూసారు కదా, కింద వాటర్ అనేది ఇలా మంచిగా ఉడికిపోతే పైన సోప్ కూడా కరిగిపోతుంటుంది. ఇలా మనకు కొద్ది కూడా వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇందులో మనం శనగపిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, సోప్ మొత్తం కరిగిపోయింది. ఇలా తురిమి వేసుకోవడం ద్వారా మీకు త్వరగా సోప్ అనేది కరిగిపోతుంది అన్నమాట.
ఇంకా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే కూడా కొద్దిగా లేట్ అవుతుంది కరిగిపోవడానికి సోప్ అనేది. ఇలా తురిమి వేసుకుంటే సోప్ అనేది త్వరగా కరిగిపోతుంది. నెక్స్ట్ ఈ విధంగా శనగపిండి వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇందులో విటమిన్ ఏ క్యాప్సికమ్ కూడా వేస్తారు టాబ్లెట్ అనేది. నేను ఇంకా ఏవి అవైలబుల్గా లేనందుకు ఓన్లీ న్యాచురల్గా శనగపిండి అండ్ పియర్ సోప్తో చేశానమాట. ఈ శనగపిండి సోప్ వచ్చేసి ఇంకా చాలా అంటే చాలా బాగా రిజల్ట్స్ అనేది వచ్చేసింది. ఇంకా ఈ సోప్కి మనం సోప్ టైల్స్ ఉంటే మీరు అందులో కూడా చేసుకోవచ్చు. లేదంటే ఇలా ఒక స్టీల్ బౌలు అండ్ ప్లాస్టిక్ బౌలు మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. నేనైతే రెండిట్లో అయితే ట్రై చేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, మీకు రెండిట్లో ఏ విధంగా వస్తుందో చూపిస్తున్నాను అనమాట. ఇంకా ఈ విధంగా అయితే ఫస్ట్ కోకోనట్ ఆయిల్ అనేది పూసుకోవాలి. కోకోనట్ ఆయిల్ ఈ విధంగా మొత్తానికి స్ప్రెడ్ చేసుకోవాలి ఆ బౌల్కి అనేది. ప్లాస్టిక్ బౌల్ అండ్ స్టీల్ బౌల్కి ఇలా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నాక మనం ఈ సోప్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. చూసారు కదా, చాలా న్యాచురల్గా, చాలా ఈజీగా, చాలా మనకు ఉపయోగపడే సోప్ అన్నమాట. చిన్నపిల్లలకి, ఇంట్లో వాళ్ళకి, ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మనం చిన్నప్పుడు నలుగు పెట్టేటప్పుడు శనగపిండి పిల్లలకి వాడుతూనే ఉంటారు న్యాచురల్గా. ఇంకా ఎటువంటి కెమికల్ లేకుండా సూపర్గా మనం ఇంట్లో హోమ్మేడ్ సోప్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఈ బౌల్స్లో వేసుకున్నాక ఒక్కసారి అలా ట్యాప్ చేయండి, ఎక్కడ ఎయిర్ బబుల్స్ రాకుండా. ఇంకా ఈ విధంగా ట్యాప్ చేసిన తర్వాత ఇది 1 అవర్ 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టండి. ఫ్రిడ్జ్లో పెట్టి మరి ఒక 2 అవర్స్ అలా బయట పెట్టండి. అప్పుడు కానీ మనకు అది మంచిగా డ్రై అయిపోవాలన్నమాట. డ్రై అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా మనం టర్న్ చేయగానే అది ఊడొచ్చేస్తుంది అనమాట. చూస్తుంది కదా, ఎంతో ఈజీగా మనకు సోప్ అనేది వచ్చేసిందనమాట. చాలా ఈజీగా న్యాచురల్గా మనం ఇంట్లో చేసుకున్న హోమ్మేడ్ సోప్ అనేది చాలా ఈజీగా వచ్చేసింది ఫ్రెండ్స్. చూసారు కదా, 2 సోప్స్ కూడా నీట్గా చాలా సింపుల్గా వచ్చేసాయి కదా. ఇంకా నా దగ్గర సోప్ మౌల్స్ లేవు, అందుకని చెప్పేసి ఎక్కువ డిజైన్స్ అనేవి లేవన్నమాట. ఇలా నా దగ్గర ఉన్న బౌల్స్తోనే నేను ఇలా సోప్ అనేది తయారు చేశానన్నమాట. ఇంకా నాకైతే సక్సెస్ అయ్యింది ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి, మీకు ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. ఇంకా న్యాచురల్గా ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ యూజ్ చేసే సోప్ అనమాట. చాలా ఈజీగా ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్. 4 అవర్స్ అయినా సోప్ అనేది రాలేదనుకో, 1 డే అయినా వస్తుంది, నో ప్రాబ్లం. అందులో అయితే ఏం భయపడే అవసరం లేదు. సోప్ అయితే ఖచ్చితంగా ఇలా వచ్చేస్తుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది అనుకుంటున్నాను ఈ చలికాలంలో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళు దీక్షిత్ అల్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.